ఈ డిసెంబర్ నెలాఖరు కల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో పనులు మొదలవుతాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. 131 మందికి భూములు ఇచ్చాం, వారితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నాం అన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అమరావతి రాజధానిలో ల్యాండ్స్ అలాట్మెంట్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ మీటింగు. మొదటి మీటింగ్లో ప్రస్తుతం అమరావతి రాజధానిలో గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీకి ఒక 20 ఎకరాల లక్షలుగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ మనకు ఆల్రెడీ అంతకుముందు ఒక 5 ఏకర్స్ ఇచ్చున్నాం 2014-19లో. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు పోయినందువల్ల వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి చేయలేరు. అయితే వాళ్ళందరికీ అక్కడ టైం పెట్టింది. ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళా యాక్సెప్ట్ చేస్తూ చేయాలి. దానికి రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్ కి 5 ఎకరాలు కేటాయించారు. అదేవిధంగా ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ 0.08 ఏకర్స్ ఇచ్చినాం. వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం వాడిన 3 ముక్కలు ఆడతాం. అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక 15 ఎకరాలు ఇవ్వడం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ 3 ముక్కల ఆట వల్ల వాళ్ళు ముందుకు రాలేదు. దాన్ని కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ఒక 5 ఎకరాలు అప్పుడు యాక్చువల్గా అలాట్ చేసినాం. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇస్తే ఇమ్మీడియట్గా 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు టీడీపీ ఎంపీలకు అప్పుడు 25 ఎకర్స్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ ఇవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేయడం ఇచ్చారు. అదేవిధంగా బ్రహ్మకుమారిస్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి 10 ఎకరాలు అప్పుడు ఇస్తే వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. అయితే దానికి కూడా గత 5 సంవత్సరాలు అది అప్రూవల్ ఇవ్వలేదు పూర్తిగా. దాన్ని కూడా ఏమని ఈరోజు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఇది సెకండ్ మీటింగ్లో ఈ విధంగా కొన్ని డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళా మరొక 10 daysలో ఈ మీటింగ్ ఉంటుంది. ఆ 10 days అంటే ఆల్రెడీ గతంలో ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా మళ్ళీ లెటర్స్ రాసాం. వాళ్ళు ఎంతమంది విల్లింగ్ ఉన్నారు లేదు, కొంత డీటెయిల్స్ ఆల్రెడీ సిఆర్డీఏ అఫీషియల్స్ పిలిచి మాట్లాడారు. అయితే రిటర్న్గా అఫీషియల్గా కావాలని రాసాం. వాళ్ళందరి దగ్గర నుంచి రాగానే ఒక్కొక్కరితో సంపాదించి మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా వీలైనంత వరకు డిసెంబర్ నెలాఖరు పూర్తి కావాలని నేను అధికారులకు ఆదేశించాను. వాళ్ళు డిసెంబర్ నెలాఖరుకల్లా గతంలో 2014-19 దాకా ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేస్తున్నామో వాళ్ళు ఎవరైతే మళ్ళీ ముందుకు వస్తారో వాళ్ళు ఎన్ని స్టడీ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ పెట్టి శాంక్షన్ చేసే ప్రక్రియ డిసెంబర్ 31కి
ఈ సంవత్సరం డిసెంబర్ 31st ఏదైతే ఇచ్చారో వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అనేక హర్డిల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. గత ప్రభుత్వం దాని ముందుకు బాగినందువల్ల కాంట్రాక్టుల యొక్క టైం అంతా అయిపోయింది. అందువల్ల వాళ్ళని మళ్ళా కంటిన్యూ చేయమంటే వాళ్ళు కంటిన్యూ చేయలేము అని చెప్పడం. అయితే వాళ్ళందరినీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేయడానికి మళ్ళీ సీట్ కమిటీ చేసాం. కమిటీ ఒక 23 సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ ప్రకారం యాక్చువల్గా అధికారులు అంతా కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఇవాళ రేపు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన వెంటనే మళ్ళా మిగిలిన వాటికి యాక్చువల్గా టెండర్లు పిలిచి వెంటనే ఆ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. బహుశా వర్క్ ఈ టెండర్లన్నీ డిసెంబర్ నెలాఖరా కంప్లీట్ చేస్తాం. డిసెంబర్ నెలాఖరాకి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, దాదాపు 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ టవర్, అదేవిధంగా హైకోర్టు, ఇవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరా లోపల, ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరా లోపల టెండర్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడుతుంది. 3 సంవత్సరాలు వర్క్ అయ్యేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారు ఆదేశం ప్రకారం కొద్దిగా వర్క్ జరుగుతుంది. మొత్తం 131 మందికి ఇచ్చింది. 130 అందరికీ రికార్డు కొత్తగా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ యాక్చువల్గా అది కొత్తగా యాక్చువల్గా అప్పుడు లేదు, వచ్చింది. అదేవిధంగా కొన్ని కొత్తగా కూడా వచ్చినాయి. వాళ్ళందరూ కూడా లెటర్ రాసి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ప్రజెంట్ ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ క్వశ్చన్. ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఎకరాల ల్యాండ్లో ఉన్నారు, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టారు, ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు అక్కడ, తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా కొంత డేటా తీసుకొని అవన్నీ కంపేర్ చేసి దాని ప్రకారం సైంటిఫిక్గా అలాట్ చేయమని యాక్చువల్గా ప్రపోజల్ పెట్టమని అధికారులకు ఆదేశించా ఆ వర్క్ అధికారులు చేస్తారు. అందరికీ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్కరికి లెటర్స్ రావడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి మనం ఏం చేయలేం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా టైం అయిపోయిన వాళ్ళు ఉంటే అందరికీ లెటర్స్ రాశాము. వాళ్ళందరి గురించి డేటా రాగానే ఒక అనాలిసిస్ చేసి దాని మీద గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి వాళ్ళందరూ తీసుకునే డెసిషన్ క్యాబినెట్ మీద పెట్టడం జరుగుతుంది. అది ఎలాగో డిపార్ట్మెంట్ గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చో అదే రేట్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన రేటు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ అది డబ్బులు కూడా కట్టేశారు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుకోవాలి కరెక్ట్ కాదు. కొత్త రోజులు మళ్ళీ యాక్చువల్గా నెక్స్ట్ మీటింగ్ లో కూర్చుంటాం అనుకున్నా ఈ రేట్ అన్ని తీసుకొని నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చొని డిస్కస్ చేసి ఒక పాలసీ చేస్తాం. అంటే హోటల్స్కి ఎలా ఇవ్వాలా, ఎడ్యుకేషన్స్కి ఎలా ఇవ్వాలా, హాస్పిటల్స్కి ఎలా ఇవ్వాలా పాలసీ చేస్తాం. దాని ప్రకారం ముందు పడుతుంది. ఇవాళ అలాట్ చేసినట్లు పీవీ మోడల్ ఏం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తాను కాబట్టి ఇవాళ వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టపెట్టాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలను ఇవాళ విశాఖపట్నం, తిరుపతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది 2వ సమావేశం పెట్టిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమ్మీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ అక్కడ నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులను కూడా స్టార్ట్ చేయటం. అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి.
ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం టీసీఎస్ కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదాని కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వం నిర్ణయం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకా మరింత ఉత్సాహంగా మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం.